హాయ్ అండి. హలో. నమస్తే అండి అందరికీ. సంక్రాంతి అయితే వచ్చింది. ఇంకా షాపింగ్ చేసేయాలి కదా! మేమైతే షాపింగ్ మాల్ దగ్గరకొచ్చామండి. ఆ పక్కనే ఎంట్రన్స్‌లో రైట్ సైడ్ అయితే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చైన్స్ అయితే ఉన్నాయి. మేము ఏ షాప్‌కొచ్చామా అని ఆలోచిస్తున్నారా? కష్టపడకండి. విజయవాడలో ఉన్న లక్కీ షాపింగ్ మాల్‌కొచ్చామండి. లక్కీ షాపింగ్ మాల్ పక్కన చిన్న స్టాల్ అయితే పెట్టారు. బ్యాంగిల్స్, మట్టి గాజులండి చాలా బాగున్నాయి. మేము ఈ షాప్‌కి ఉదయం 10:30కి అయితే వచ్చామండి. ఈవినింగ్ ఏ టైంకెళ్ళామో చూద్దాము. మేమొచ్చిందయితే కిడ్స్ వేర్ అండి. కిడ్స్ వేర్‌లో మా చెల్లి వాళ్ళ బాబుకి బట్టలు తీసుకోవడానికైతే వచ్చాం. మా చిన్న పాపకైతే నేనింకా ఏం తీసుకోలేదండి. మళ్ళీ రావాలి. అందరికీ ఒకేసారి అంటే అవ్వదు కదా! కిడ్స్ వేర్‌లో బాయ్స్‌కి, గర్ల్స్‌కి ఇద్దరికీ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదైతే మెన్స్ వేర్ అండి. చూడండి పిల్లల దగ్గర బట్టల దగ్గరైతే కొంతమంది జనం ఉన్నారు. ఇక్కడ మెన్స్ వేర్‌లో చూడండి పాపం ఎవరూ లేరు. చాలా తక్కువగా ఉన్నారు. మన మగవాళ్ళేంటంటే 1, 2 డ్రెస్సులు సైలెంట్‌గా తీసుకొని ఎళ్ళిపోతారు. ఫస్టే చూడంగానే ఒక 2 డ్రెస్సులు తీసుకొని పక్కన పెట్టేసేసుకొని ఎళ్ళిపోతారు. అదే మనం ఆడవాళ్ళమైతే అలా కాదు గదండీ! పిల్లలకి బట్టలు తీయాలన్నా, మనకి శారీస్ తీయాలన్నా కనీసం మినిమమ్ 1 అవర్ అన్నా లేకుండా షాపింగ్ అయితే కంప్లీట్ చేయలేం కదా! మినిమమ్ 1 శారీకి 1 అవర్ అన్నా లేకుండా. చూడండి కిడ్స్ వేర్‌లో కూడా జనం ఎలా ఉన్నారో చూడండి. ఒక మాదిరిగా అయితే బాగానే ఉన్నారండి. అసలు పిల్లల ఫ్రాక్స్ అయ్యి అయితే చాలా చాలా బాగున్నాయి మోడల్స్ అవి కూడా. మా చిన్నదాన్నయితే నేను ఆపలేకపోయానండి. కొంచెం టైం కావాలి కదా! అందుకని చెప్పి ఆవిడకైతే నేను ప్రెజెంట్ ఏం తీసుకోలేదు. ఆల్రెడీ లంగా క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్‌కి మిషన్ దగ్గరైతే ఇచ్చేసాను. చూడండి బుడ్డోడి బొమ్మ ఎలా పెట్టారో బావుంది. పట్టు లంగా జాకెట్ అండి. 8-9 ఇయర్స్ పిల్లలకైతే చాలా బావుంటుంది కదా! సైజ్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. చూడండి జనమైతే ఎలా ఉన్నారో అందరూ షాపింగ్ చేసేస్తున్నారు. మేము కూడా అయితే ముందుగా అయితే కిడ్స్ వేర్‌లోకెళ్ళలేదండి. ఆల్రెడీ డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ స్టిచ్చింగ్ చేసిన చుడీదార్స్ కూడా తీసుకున్నామండి. కాకపోతే ఆ బ్లాక్‌లో వీడియో అయితే తీయడం కుదరలేదు. కానీ డ్రెస్ మెటీరియల్స్ కాటన్‌వి డైలీ వేర్‌కొచ్చేసేసి 3 మెటీరియల్స్ 500 పడుతుందండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజే అది. కాకపోతే క్లాత్ కూడా చాలా 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 బావుందండి. ఒకసారి మీరు కూడా లక్కీ షాపింగ్ మాల్‌లో విజయవాడకి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పానని కాదు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఎవరు ఎక్కడికి ఏ షాప్‌కెళ్లారని అడిగినా గానీ లక్కీ షాపింగ్ మాల్ పేరు చెప్తున్నారు కదా! నేను ఈ వీడియో తీయడానికి కూడా ఒక చిన్న రీజన్ ఉందండి. చూడండి పిల్లల దాంట్లో కొంతమంది జనం ఉన్నారు. మెన్స్ వేర్‌లో అసలు చాలా అంటే 1% మన శారీస్ బ్లాక్ ఉందండి చూడండి. మన ఆడవాళ్ళ చీరలనేపాటికి జనాలు ఎంతమందున్నారో చూడండి. ఒక్క పట్టాన శారీస్ అనేది సెలక్షను ఎవ్వరికీ అంత తేలిగ్గా అయితే అవ్వదండి. నిజం చెప్పాలంటే ఏవండీ ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. లేడీస్ షాపింగ్ చేస్తుంటే పాపం పిల్లలు గానీ, జెంట్స్ గానీ పక్కన స్టెప్స్ ఉంటే స్టెప్స్ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నారండి. నిజంగా నేను ఆ సీన్ అయితే వీడియో తీయలేకపోయాను. జనం చూడండి, లేడీస్ చూడండి ఎంతమందున్నారో. మేమైతే రాగానే పెద్ద పాపకి చుడీదార్స్ అవి తీసుకుందామని పైకెళ్ళిపోయాము. అక్కడైతే డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ అవన్నీ తీసుకొని కిడ్స్ వేర్‌లోకెళ్ళిపోయాము. మేమైతే భోజనం కూడా చేసేసొచ్చామండి. భోజనం కూడా చేసి మెన్స్ వేర్‌లోకెళ్ళి అక్కడ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో శారీస్ దగ్గరకొచ్చాము. ఇంకా శారీస్ దగ్గరకొచ్చినాక అస్సలు టైమే తెలియలేదండి. ఏంటంటే చూస్తూ ఉండే కొద్దీ ఏ శారీ తీసుకోవాలో అర్థం కావట్లే. అన్నీ రీజనబుల్ ప్రైజెస్. చాలా కాస్ట్ బెటర్‌గా ఉన్నాయి. చాలా చాలా బావుంది. క్లాత్ మెటీరియల్ కూడా చాలా బావుందండి. బెడ్‌షీట్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. నిజంగా ఒక్కసారి విజిట్ చేసి చూడండి. నేను శారీస్ అయితే కరెక్ట్‌గా మీకు వీడియోలో చూయించలేకపోయాను. ఎందుకంటే చాలామంది జనం ఉన్నారండి. తిరణాలలాగా ఉంది. అందుకే చూయించలేకపోయాను. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే మీకు క్లియర్‌గా చూయించడానికి ట్రై చేస్తానండి. అంతమంది జనంలో అయితే అవ్వలేదు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.